ఇంతవరకు దేవుని నామాన్ని పాఠం ద్వారా గుర్తించాం. ఆరాధన వాక్యంగా 2వ రాజుల గ్రంథము 2వ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. మొదటి వచనం నుంచి 5 వచనాల వరకు వచనం మార్చి వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రాజులకు రాసిన 2వ గ్రంథము మొదటి వచనం నుంచి 6 వచనాల వరకు వచనం మార్చి వచనం చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచు ఉండగా బేతేలులోనున్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును అరమునకు తీసుకొని పోనని నీ ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరుకుండుడి అనెను. అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ ఎరికో ప్రయాణం చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తలు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోనని నీ ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరుకుండుడనెను. నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. మరణ వచ్చితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, సర్వంతరమైనటువంటి దేవా, స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మహిమ పొందిన దేవా, స్తోత్రాలు ఆయన ఇల్చేదాయి స్తోత్రాల పైన ఆశ్రయుడుగా ఉన్న తండ్రి, స్తోత్రాలు, వందనాలు. మా మధ్యలో మీరున్నావు ప్రభా, మేము నమ్ముతున్నాం నాయనా ప్రభా. ఇంతవరకు ప్రభా మేము చేసినటువంటి స్తుతుల మీద ఆశ్రయుడు అయిన దేవా, స్తోత్రాలు అయినా. ఆరాధన వాక్యంగా అంత గొప్ప దేవుడవు, నీవెంత గొప్ప ఘనకార్యాలు చేసినటువంటి దేవుడవు ప్రభా తెలుసుకోవటానికి అల్పుడినైనటువంటి నన్ను ప్రభా ఏర్పరచుకున్నావు. స్తోత్రాలు, వందనాలు ప్రభా. మాట్లాడుతున్నటువంటి ప్రభా వాక్యాన్ని ప్రభా నా యొక్క హృదయానుసారంగా కాకుండా తండ్రి, నన్ను నీ యొక్క శిరసాట్న మరుగుపరుచుకొని నా నోటిని నీ ఊపురుగా వాడుకొని తండ్రి ప్రభా, నా మాటలు కాకుండా నీ జీవపు మాటల ద్వారా మాట్లాడి తండ్రి ప్రతి వారు విని గ్రహించి వాక్యానుసారంగా నడుచుకోవటానికి కృప చూపించండి. ఏ ఒక్కరు ఒట్టిగా వెళ్ళకుండా తండ్రి హృదయాన్ని నింపుకొని సంతోషంతో వెళ్ళడానికి కృప చూపించమని, ఈ వాక్యానుసారంగా నడిచే భాగ్యాన్ని దయచేయమని, ఆదిని అంతవరకు మీరు మాతోనే నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియమైన సహోదరులారా, కూడి వచ్చిన అందరికీ ఆ యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి వారం మొదలుకొని ఈ వారం వరకు దేవుడు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఎదురైనప్పటికీ అటన్నింటిలో నుంచి నిన్ను నన్ను మనందరినీ కాచి కాపాడి మరొక ఈ యొక్క పరిశుద్ధ దినాన కూడుకోవటానికి ఇచ్చినటువంటి ధన్యతకరమైన దినాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైంటున్నాం. పిల్లరా, ఈ యొక్క భూమి మీద చూసుకున్నట్లయితే 2025లో ఎన్నో తెగుళ్ళు, ఎన్నో వైరస్లు వచ్చి ఎంతగానో నష్టం అవుతుంది. కాబట్టి మనము 2024వ సంవత్సరంలో చేసినటువంటి ప్రార్థన కంటే, ఉన్నటువంటి విశ్వాసం కంటే,
ఉన్నటువంటి భక్తి కంటే 2025వ సంవత్సరంలో భక్తిని పెంచుకోవాలి. భక్తిని పెంచుకోవాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి, దేవుని యందు నమ్మకంగా జీవించాలి. ఏ తెగులు రాకుండా ఉండాలంటే, ఏ తెగులు నీ గుడారన్నా సమీపించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? 2025లో మన యొక్క తలాంతులు పెంచుకోవాలి. మనం అన్నింటి కొరకు ఆశపడతాం. నాకు ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, హోదా కావాలి, అన్నింటి మీద ఆశపడతాం. ఈ 2025లో నన్ను ఉన్నత శిఖరం మీద నిలబెట్టమని మనం అడుగుతాం. అయితే వాటితో పాటు ప్రభా విశ్వాసంలో కూడా ప్రభా నన్ను ఉన్నతమైనటువంటి శిఖరం మీద నిలబెట్టమని దేవుని దగ్గరికి రావాలి. ప్రియులారా, నిన్నటి జరిగినటువంటి పరిశుద్ధ దినంలో మనము ఏలియా చేసినటువంటి అద్భుత కార్యాలను చూసాం. ఏలియా ఎవరి వంటి స్వభావం కలిగినటువంటి వాడు? మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే. ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయితే ఆయన యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషా యొక్క అద్భుతాలు ఈ దినంలో మనం చూసుకోవాలి. అయితే ప్రియులారా, ఈ యొక్క ఏలియా ఆరోహణమై వెళ్లే ముందు ఆరోహణమై అయిపోతాను అని చెప్పినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడంటే వెంబడిస్తున్నాడు. ఎవరిని వెంబడిస్తున్నాడు? ఏలియా ఎవరు? ఏలియా ఆయన యొక్క గురువు, ఈయన శిష్యుడు. కాబట్టి ఎందుకు వెంబడిస్తున్నాడు అని ఆలోచించినట్లయితే అభిషేకం కావాలి, ఏలియప్ప అభిషేకం కావాలి, ఆ యొక్క శక్తి నాకు కావాలని ఆశపడుతూ వెంబడిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి అందరూ ఏమంటున్నారంటే, నీ యొక్క ఎవరు? నీ యొక్క ప్రవక్త, నీ గురువు గారు ఆరోహణమై వెళ్ళిపోదాంట. అంటే నీకు తెలుసునా అంటే నాకు తెలుసు అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా ఆయన ఎలీషా వెళ్ళిపోతాడని ఎలీషాకు తెలిసి ఎలీషా వెంబడిస్తూనే ఉన్నాడు. చూసుకున్నట్లయితే యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలము ఎలీషాయు కుడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, అంటే ఇక ఏలియా సుడిగాలి చేత, రథంల చేత ఎక్కడికి కొనిపోతాడు? ఆకాశమునికి కొనిపోతాడు. ఈ ఏలియా చనిపోయి కొనిపోవాడు. అర్థమైందా? ఆకాశానికి సుడిగాలి చేత కొనిపోబడతాడు అని వారు తెలుసుకున్నారు. తెలుసుకొని ఏం చేశారంటే అక్కడ నుంచి గిల్గాలుకి వెళ్ళారు. అక్కడ నుంచి బేతేలకు వచ్చినారు. బేతేలు నుంచి వారందరూ తర్వాత యోర్దాను కూడా వచ్చినట్లుగా చూస్తున్నారు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క ఏలియా వెళ్తాడనేటటువంటి ఆ యొక్క సమయంలో ఈ ఎలీషా నాకేం కావాలంటే ఏలియా యొక్క ఆశీర్వాదం కావాలి, ఏలియా యొక్క ఆ యొక్క అభిషేకం నాకు కావాలి అని వెంబడిస్తూ ఉంటున్నాడు. పిల్లరా, 7వ వచనంలో ఒకసారి చదవండి. 7వ వచనం, ప్రవక్తల శిష్యులో 8 మంది దూరంగా నిలిచిరి. చూస్తుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయారు. చాలు. వీళ్ళరా, ఇక్కడ జరిపిన ఒక అద్భుతం ఏంటి? ఈ యొక్క ఏలియా చేసిన చివరి అద్భుతం. ఏం జరిగింది? ఈ అద్భుతం, తన దుప్పటి తీసి దేని మీద కొట్టిండు? నీటి మీద కొట్టగా నీళ్ళు ఏమైపోయాయి? పారిపోయాయి. అప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళిద్దరు? ఇది ఎక్కడ జరిగింది? చీకట్లో జరిగిందా? అక్కడ ఉన్నటువంటి మనుషులు చూస్తుండగానే ఈ అద్భుత కార్యం జరిగింది. యోర్దాను యొక్క నది ఏలియా యొక్క దుప్పటి తీసుకొని నీటి మీద కొడితే ఏమైపోయింది? 2 దారి ఏడుపని ఆ దారిలో నుంచి వారు అవతలికి దాటిపోయారు. దాటిపోయిన తర్వాత మరలా క్లోజ్ అయిపోయింది. అయితే ప్రియులారా, ఈ యొక్క ఎలీషా నువ్వు గిల్గాలులో ఉండు అన్నా ఉండట్లేదు, బేతేలులో ఉండు అన్నా ఉండట్లేదు. యెహోవా జీవంతో నేను నిన్ను విడువను అని వెంబడిస్తున్నాడు. ఎందుకు వెంబడిస్తున్నాడు?
ఆ యొక్క ఆత్మ కావాలి అని, ఆ యొక్క అభిషేకం కావాలి అని, ఏలియా యొక్క అభిషేకము 2 పాలు కావాలని ఆయన అంటున్నాడు. 9వ వచనం చదవండి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీ కొరకు ఏమి చేయబోరుదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు చేయమన్నాడు. ఏం కోరుకున్నాడు? ఆత్మలో ఎన్ని పాలు? 2 పాలు. అంటే నీవు చేసినటువంటి ఆత్మల కంటే నేను 2 పాలు ఎక్కువ చేసేటటువంటి ఆత్మ నాకు కావాలి అని అడిగాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా అడిగినప్పుడు 11వ వచనంలో చూసుకున్నట్లయితే వారు ఇంకను వెలుచు మాట్లాడుతున్నారు. ఎవరిద్దరు? ఎలీషా, ఏలియా ఇద్దరు మాట్లాడుతుంటే జరిగిన సంఘటన. ఇదిగో అగ్నిరథములు అగ్నిగురములు కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇద్దరు, ఎవరెవరిద్దరు? ఏలియా, ఎలీషా ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ ఉంటున్నారు. మనం మాట్లాడంటే వారు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే ఏం జరిగింది? అప్పుడు పెద్ద సుడిగాలి వచ్చింది. పెద్ద సుడిగాలి వచ్చి అగ్ని రథముల చేత ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆకాశమునకి ఆరోహణము అయిపోయాడు. అయితే ఇప్పుడు ఈ ఎలీషా దేనికోసము ఆతృత పడుతున్నాడు? ఎందుకు వదలట్లేదు? 2 పాల ఆశీర్వాదం, అభిషేకం కావాలని, నీ ఆత్మ కావాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఆ యొక్క ఏలియా వెళ్ళేటటువంటి సమయంలో ఏమొచ్చింది? 1 సుడిగాలి, 2 గాలి వస్తే మనం చూస్తామా? కళ్ళు మూసుకుంటాం. ఎవరైతే ఆ గాలి వచ్చేటప్పుడు నన్ను చూస్తావో నీకు ఆ యొక్క ఆత్మ నీకు వస్తుంది అని ఏలియా చెప్పినప్పుడు, ఆ ఎంత పెద్ద సుడిగాలి వచ్చినా కూడా ఆ ఎలీషా ఏం చేశాడంటే చూసి ఆ యొక్క దుప్పటి లాక్కున్నాడు. దుప్పటి తీసుకున్నప్పుడు అది ఆ యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క ఆత్మ, 2 అంతల ఆత్మ ఎలీషా మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇది యోర్దాను నది ఏలియా కొట్టినప్పుడు ఏమైంది? 2గా విడిపోయింది. ఇప్పుడు ఏలియా ఉన్నాడా? లేడు. ఇప్పుడు మళ్ళా నది దాటిపోవాలి కదా. ఎవరు వెళ్ళిపోవాలి? ఎలీషా వెళ్ళిపోవాలి. ఎలీషా వెళ్ళిపోవాలంటే అక్కడ ఏముంది అంటాం? యోర్దాను నది ఉంది. యోర్దాను నది ఉంటే అది దాటాలి కదా. దాటాలంటే దాటుతాడా లేదా చూద్దాం. 14వ వచనం చదవండి. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డుకు నడిచిపోయాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? ఏలియా వెళ్ళిపోయాడు ఆరోహణమై. ఆ దుప్పటి ఎవరి దగ్గర ఉంది? ఎలీషా దగ్గర ఉంది. ఎలీషా ఏం చేశాడంటే ఆ యోర్దాను నదికి వచ్చి ఏం చేశాడంటే, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడా? నేను ఎక్కడున్నాడు? ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఉన్నాడా? ఎలీషాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏలియాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఎలీషాకు తోడుగా ఉన్నాడు. ఎక్కడున్నాడని అతడు ఆ దుప్పటిని తీసి ఎక్కడ కొట్టాడు? ఏ నది మీద కొట్టిండు? యోర్దాను నది మీద కొట్టగా ఏమైపోయాయి నీళ్లు? ఇటు అటు విడిపోయి అక్కడి నుంచి ఆ దారిలో నుంచి ఎవరు వెళ్ళిపోయారు? ఎలీషా వెళ్ళిపోయాడు. ఇది మొదటి అద్భుతం. ఇది మొదటి అద్భుతం. ఎలీషా చేసిన మొదటి అద్భుతం. గురువు యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత, 2 అంతల ఆత్మను పొందుకున్న తర్వాత మొట్టమొదటి అద్భుతం ఏంటి? ఆ యొక్క ఏలియా దుప్పటిని తీసి యోర్దాను నదిని కొట్టినప్పుడు 2 ఇటు అటు 2 ఆ దారి అయిపోయింది. ఆ దారిలో నడిచినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు అలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అదే 10వ వచనంలో చదవండి. ఇప్పుడు అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణపు నున్న చోటు, 10వ వచనం 2:10,
అంతటా ఆ పట్టణం వారు, ఈ పట్టణం చోటు రమ్యమైనదని మా ఏలినవాడైనా నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని పోగా అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణం కలగక పోవునని. వీళ్ళరా ఇక ఏం చేశాడంటే, ఎరికో పట్టణం నాకు ఆయన ప్రయాణం ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఆ పట్టణంలో ఆ నీరు ఏం నీరంట, మరణానికి ఆ నీరు మంచిది కాదు. ఆ నీరు తాగితే మరణం అయిపోతారు. ఆ విధమైనటువంటి నీరు. అయితే ఆ పట్టణం ఎలా ఉందంట, రమ్యమైనదే ఉంది. ఏలినవాడా, ఈ పట్టణం చూడు ఎంత రమ్యమైందో. అయితే అంత బాగుంది కానీ ఏం కదా దీంట్లో నీరు మంచిగా లేవు అని అన్నప్పుడు ఏం చేశాడంటే, ఈ ఎలీషా ఏం చేశాడంటే, ఏ పాత్ర తీసుకురమ్మన్నాడు, కొత్త పాత్ర ఒకటి తీసుకొని దాంట్లో ఏమేమన్నాడు, ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రమ్మని వారికి చెప్పినప్పుడు ఏం చేశాడంటే, అది అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేనేం చేసినాను, బాగు చేసినాను అని అన్నాడు. ఎవరన్నాడు? ఎలీషా అన్నాడు. బాగు చేసినాను అన్నప్పుడు ఆ నీరేమైపోయింది? చదవండి. ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. వీళ్ళారా, ఆ నీరు ఇప్పుడు ఎట్లా ఉంది? మంచిది. ముందు ఎలా ఉంది? మరణాన్ని కలుగజేసేటటువంటి నీరు. ఎప్పుడైతే ఈ యొక్క ఎలీషా ఆ కొత్త పాత్ర తీసుకొని వచ్చి దాంట్లో ఉప్పు వేసి ఆ యొక్క ప్రార్థన చేసి ఆ ఉప్పును ఎక్కడేశాడు? నీటిలో వేసినప్పుడు ఏమైపోయింది? అది మంచి నీరుగా మారిపోయింది. ఇది ఏలియా చేసిన రెండవ అద్భుతం. ప్రియులారా, మనం కూడా కూరలో ఏమేయాలి? ఉప్పు వేయకుంటే ఏముండదు, రుచిగా ఉండదు. తింటారా? ఇప్పుడు మధ్యాహ్నం పెడతాం కదా భోజనం, ఉప్పు వేయకుండా అందరికి కొట్టిస్తే తింటారా? తినరు. ఎందుకంటే మాకొద్దు, మా ఇంట్లో వండుకున్న ఎనిక్కిపోతారు. కాబట్టి ఆ ఉప్పు దేవుని యొక్క వాక్యం, ఆ యొక్క దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క శక్తి ఎంత ఉందో చూడండి. ఎప్పుడైతే ఆ ఎలీషా ప్రార్థన చేసి ఆ ఉప్పును అక్కడ వేశాలో, ఆ నీళ్ళంతా ఇప్పుడే కూడా ఎట్లా ఉన్నాయంటాయి? మంచి నీరుగా, సస్యశ్యామలంగా ఉన్నటువంటి పట్టణంగా మారిపోయింది. ఆ విధంగా రెండవ అద్భుతం జరిగింది. ఇంకా రెండవ అధ్యాయంలోనే 24వ వచనంలో చూడండి. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. చాలు. ప్రియులారా, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ యొక్క ఎలీషా ప్రవక్త ఎలుచుంటుండగా అక్కడ ఉన్నటువంటి వారు ఏమన్నారంట? బోడివాడా బొమ్మని అతని అపశ్యం చేసినట్ట. బోడివాడా అని అపశ్యం చేసినప్పుడు ఆ యొక్క ఎలీషా ప్రార్థన చేసిండు. బోడివాడా పో అని అన్నప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఏమొచ్చాయి అక్కడికి? ఏ ఎలుగుబంట్లు? ఎన్ని వచ్చినాయి? 2 వచ్చి ఎంతమందిని చంపినాయి? 42 మందిని చీల్చేసినాయి. అది ఎలా సాధ్యం? దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో ఆయన బోడివాడ అని ఎగతాళి చేస్తే ఆ యొక్క ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఎలుగుబంట్లు, అడవిలో ఉన్నటువంటి ఎలుగుబంట్లు వచ్చి ఆ 42 మందిని చీల్చి చెండాడినాయి. ఇది 3వ అద్భుతం. వీళ్ళరా, మన యొక్క సంఘంలో కూడా దేవుడు ఈ సంవత్సరంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు
చూడాలి, మనం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఏ ఆత్మ కలిగి ఉండాలి? ఎలీషా యొక్క ఆత్మ కలిగి ఉండాలి. పోయింది ఎంత? 2024 సంవత్సరంలో ఉన్నటువంటి విశ్వాసం కంటే ఈ 2025 సంవత్సరంలో ఎంత ఉండాలి? డబల్ ధమాకా ఉండాలి. ఏ ధమాకా ఉండాలి? డబల్ ధమాకా, డబల్ పోర్టల్ ఆఫ్ స్పిరిట్. దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్మ రెండంతలుగా ఉంటే మనం దేవుణ్ణి ఈ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చేస్తాం, చూస్తాం కూడా. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే అదే 2వ రాజులు 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలు అన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు వేసి కుమారుని తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. చాలు ప్రియులారా, ఇక్కడ మొదటి వచనంలో చూసినట్లయితే ఎలీషా యొక్క శిష్యుడు ఏమైపోయాడంట? చనిపోయాడు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య అయిన నీ దాసుడైన నా పెనిమిటి ఏమైపోయాడు? చనిపోయాడు. అయితే ఆయన వారి యొక్క కుటుంబం అప్పుతో ఉంది. అప్పు చేత వారు బాధపడుతున్నారు, వారు అప్పుతో ఉన్నారు. అయితే ఎలీషా ప్రవక్త వచ్చినప్పుడు 2వ వచనం చదవండి. ఎలీషా, నా వలన నీకేమి కావాలనని నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియజెప్పు. చాలు. ఎలీషా ఏమన్నాడు? నీ ఇంటిలో ఫస్ట్ ఏమన్నాడు? నీకేమి కావాలి? నీకేం కావాలి? ఈ దినమున మనము దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనం దేవుని సన్నిధానానికి ఎందుకు వచ్చాం? దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలని వచ్చాం. అయితే దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు, నీకు ఏమి కావాలి? నీకేమి కావాలి? ఆస్తి కావాలా? ఐశ్వర్యం కావాలా? అంతస్తు కావాలా? పిల్లలు కావాలా? ఇంకా బంగారం కావాలా? ఏమి కావాలి? మాట్లాడుతున్నాడు. ఆ యొక్క స్త్రీతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు. ఏమి కావాలి అని అన్నప్పుడు ఆమె ఇంకా అన్న తర్వాత ఏమన్నాడు? మీ ఇంట్లో ఏముంది? నీకేం కావాలి? నీ ఇంట్లో ఏముంది అన్నప్పుడు ఇంట్లో ఏమున్నది? ఒక నూనె కుండ ఉన్నది. ఏమున్నదంట? అక్కడ ఒక నూనె కుండ ఉన్నది. అయితే ఒక పని చేయన్నాడు. అయితే నీకు ఎన్ని నూనె కుండలు కావాలో అన్ని అరువు తెచ్చుకో. నూనె కుండలన్నీ అరువు తెచ్చుకో, బదులు తెచ్చుకోమన్నాడు. నూనె కుండలు పెద్ద పెద్ద కుండలు తెచ్చుకోమన్నాడు. ఆ నూనె విలువైనటువంటి నూనె తెచ్చుకున్న తర్వాత ఏమన్నాడంటే, మీరందరూ తలుపు వేసి ఆ నూనె కుండలన్నింటిని ఏమన్నాడు? 4వ వచనం చదవండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి, నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేయాలి? తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులను తెచ్చిన ఆ పాత్రల్లో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమెను తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవు అని అన్నారు. ఏమి లేవన్నారు ఇక. అయితే ప్రియులారా, 7వ వచనంలో ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకొని మిగిలిన దాన్ని నీవు నీ పిల్లలను బ్రతుకుమని చెప్పాను. ఏమని చెప్పాడు? ఆ నూనె అమ్ముకొని ఏం చేసుకోమన్నాడు? నీ అప్పు తీర్చుకో. నీకు అప్పు ఉందా? అప్పు తీర్చుకో. అప్పు తీర్చుకొని ఏం చేయాలి? ఇంకా నీ దగ్గర మిగులు ఉంది, అప్పు ఉంది, దానితో నీవు నీ కుమారుడు బ్రతుకు అన్నాడు. కాబట్టి పిల్లరా, మన యొక్క 2025వ సంవత్సరంలో దేవుడు మనం ఏమన్నాడంటే, నీ దగ్గర ఏముంది? విశ్వాసం ఉందా లేదా? నీ దగ్గర విశ్వాసము ఉంటే నీవేం చేయాలి? 2 తలుపులు మూసేసి ఒళ్ళెం పెట్టి ఉపవాస ప్రార్థన ఏం చేయాలి? ఎట్లా చేయాలి? దేవుడు
ప్రార్థన చేయాలి. 2 తలుపులు వేసి దేవునికి మొరపెట్టు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ యొక్క అవసరత తీరుస్తాడు. నువ్వు చేయాల్సింది కూడా అదే పని అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఏముంది? ఉందా? విశ్వాసం ఉందా? ఒకవేళ అవిశ్వాసం ఉందా? అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసం లేకొచ్చి నీవు వారానికి ఒక దినమైన దేవుడి దగ్గరికి వచ్చి తలుపు వేసి ఏకాంత ప్రార్థన నీవు చేసినప్పుడు నీ యొక్క నూనె కుండ కూడా పొర్లి అది ఎలా అవుతుంది? నీ అప్పు తీరి ఇంకా అనేకులకు అప్పు నీవు ఇచ్చేదానిగా ఉంటావు. అప్పు చేయవు. నిన్ను తలగా చేస్తాను కానీ తొగ్గా చేయనంటున్నాడు. కాబట్టి పిల్లరా, అంత అద్భుత కార్యాలు చేసినటువంటి ఎలీషా. ఇంకా చూసుకున్నట్లయితే నయమానుకు కుష్టి వచ్చింది. కుష్టి వచ్చినప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేవం వలె అయింది. ఎలీషా ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉంటున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే ప్రియులారా, చనిపోయినటువంటి వారిని కూడా లేపాడు. 4వ అధ్యాయం 34వ వచనం చదవండి. 4:34. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వారి నోటి మీద, తన కళ్ళు వారి కళ్ళ మీద, తన చేతులు వారి చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పట్టుకొని ఆ బిడ్డ వేట పుట్టాను. తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మంచం మీద ఎక్కి వారి మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. చాలు ప్రియులారా, ఆ యొక్క గనురాలైనటువంటి సునేమీయురాలు ఏమైపోయింది? ఆమెకు మొదట పిల్లలు లేరు. అయితే ఆమె ఎలీషాను ఒక ఇల్లు కట్టి వారు వచ్చినప్పుడు దాంట్లో ఉండటానికి వారిని దైవదాసులను ప్రేమించేది. అయితే ఒకానొక దినమున అయితే ఈ విధంగా మనకు ఆతిథ్యం ఇస్తుంది కదా, ఈమెకు ఏమి తక్కువ ఉందో కనుక్కో అని గెహజీతో చెప్పాడు. గెహజీతో చెప్పినప్పుడు ఏమైందంటే గెహజీ ఈమెకు పిల్లలు లేరు అని ఈయన చెప్పాడు. 27వ వచనం చదవండి. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవదూతకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. దగ్గరకు రాగా దైవజనుడు ఆహులంగా ఉన్నది తెలియజేయక మరుగు చేశాను అని పోవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ప్రియులారా, 20వ వచనంలో చదివితే అతడు నీవు నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని గెహజీని పొమ్మన్నాడు. నా యొక్క దండం తీసుకొని పోయి ఏం చేయమన్నాడు? నీవు ఈ దండాన్ని ఆ బిడ్డ మీద ఉంచు, ఆ బిడ్డ బాగైపోతాడు, బతుకుతాడు అన్నప్పుడు అక్కడ అవ్వలేదు. కారణం గెహజీలో ఏమీ లేదు, విశ్వాసం లేదు, నమ్మకము లేదు, పరిశుద్ధత లేదు. కాబట్టి ఆ యొక్క కార్యము జరగలేదు. తర్వాత ఎలీషా వచ్చి ఆ కుమారుడిని బ్రతికించాడు. కాబట్టి పిల్లరా, ఈ విధంగా ఎన్నో 28 ఆశ్చర్య కార్యాలు చేసినాడు ఎలీషా. కాబట్టి పిల్లరా, ఈ దినమున మన జీవితంలో మనం ఆశ్చర్య కార్యాలు పొందాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమా కాదా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు ఇక్కడికి వచ్చినటువంటి మనందరం ఏమంటాం? ప్రభువా ప్రభువా అని పిలుస్తామా లేదా? అందరూ పరలోక రాజ్యం వెళ్తారా? కొందరు వెళ్తారు. కారణం విశ్వాసమును బట్టి, వారి యొక్క విశ్వాస యొక్క ఆ ఘనతను బట్టి వారు వెళతారు. ప్రియులారా, నేను ఆశించేది ఒకటే, ఏంటంటే ఈ యొక్క ఎలిషద్దాయి సంఘంలో అందరూ చేరితే మంచిగా ఉంటుంది అని. కాబట్టి మనం ఇక్కడ అందరం ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ కూడా ఆ విధంగా కలుసుకునేటటువంటి ధన్యత కలిగి ఉండాలి. అట్టి విశ్వాసంలో మనం జీవిస్తే మంచిది. మనం రెట్టింపు విశ్వాసం ఈ సంవత్సరంలో కావాలి, మనం రెట్టింపు ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే శోధకుడు అనేక రకాలుగా శోధిస్తున్నాడు. నాకు అది వద్దులే. ఎలీషా ఎవరిని వెంబడించాడు? ఎలీషా ఎవరిని వెంబడించాడు?
ఏలియాను వెంబడించాడు. ఈ ఎలీషాను ఎవరు వెంబడించాలి? ఇప్పుడు గేహజీ వెంబడించాలి కదా. వెంబడించాడా లేదా? దేన్ని వెంబడించాడు? నయమాను కుష్టు పోయిన తర్వాత ఆయన తెచ్చాడు బంగారము, వెండి, రథాలు, దుస్తులు అన్ని తెస్తే వాటిని ఆశించి పోయి ఏం తెచ్చుకున్నాడు? కుష్టు తెచ్చుకున్నాడు. ప్రియులారా, మనం కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి మనము ఏమి ఆశించాలి? ఆ యొక్క ఆశీర్వాదాన్ని, మనం దేవుని యొక్క భక్తిని, ఆశీర్వాదాన్ని, ఆ యొక్క ఆత్మను, రెండంతల ఆత్మ నాకు దయచేయండి. ఏలియా పొందుకున్న ఆత్మ ఒక ఎత్తు అయితే ఎలీషా రెండంతల ఆత్మను పొందుకున్నాడు. మనం గేహజీ వలె ఉండకూడదు. ఎవరి వలె జీవించాలి? ఎలీషా వలె జీవించాలి. ఒకవేళ శత్రువు నీ మీద రావచ్చు, అటాక్ చేయొచ్చు, బోడివాడ అని నీ విశ్వాసం ఏముందని నిన్ను ఎగతాళి చేయొచ్చు. ఎగతాళి చేసినప్పుడు ఏమైంది? అక్కడ ఎలుగుబంట్లు, ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఎంతమందిని? 42 మందిని చీల్చి వేసినాయి. కాబట్టి పిల్లారా, ఎన్నో అద్భుతాలు చేశాడు ఎలీషా. మనం కూడా దేవుళ్ళు ఈ 2025వ సంవత్సరంలో మనము ఏం పొందాలి? రెండంతల ఆశీర్వాదం పొందాలంటే ఏం కావాలి? అన్నింటిలో బైబిల్ చదవటంలో రెండంతలు, ప్రార్థన చేయటంలో రెండంతలు, దేవుని యొక్క పని చేయటంలో రెండంతలు, దేనికైనా ముందుండాలి. మన యొక్క ఆత్మ దినదినము రెండంతలుగా అభివృద్ధి పడాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మనం కూడా ఆశీర్వాదింపబడతాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.